యేసుక్రీస్తు ప్రభునామంలో వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. మమ్మల్ని వ్యక్తిగా ప్రేమించిన పరలోకమైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, గత బుధవారం స్త్రీల కొడుకు నుంచి ఇప్పటి వరకు నీ స్వహస్తాలతో మమ్మల్ని కాచి నీ రెక్కల కింద భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఎవరైతే రాలేదో సకాలంలో రావడానికి నడిపించండి. పాటలతో ప్రభుత్వాన్ని స్థుతించండి. నీకు మాత్రమే మహిమ రావడానికి నిన్ను మాత్రమే కనపరిచినప్పుడు నడిపించండి. ప్రభుత్వం ఆది అంత నువ్వే తోడని మొదలు పెట్టుకుని నీ ఆత్మ మధ్యలో ఉంచుకోండి. యేసుక్రీస్తు వారి విలువైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థిస్తున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. పాటలు పాడతానికి సహోదరులు సహకరించాలండి. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. నా తండ్రియు నా తండ్రియు ఒకడే నామరచినాడు. ఆపత్కాలమందు చేయనిడువగను, యెహోవా నన్ను చేరదీయును. ఆపత్కాలమందు చేయనిడువగను, యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నాకు వెలుగాయే, నా కోటయు నా కోటయు నా ఆశ్రయము నీవే. నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను. నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను. యెహోవా నాకు వెలుగాయే, నన్ను మార్గమును ఉపదేశమును ఆలోచనను అనుగ్రహించే, నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడుము. నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడుము. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. అదే చిన్నగారితో పుస్తకం నుంచి 55 కీర్తన పాడుకోవచ్చు. పరమ ద్రాక్షవనమా, ప్రభు క్రీస్తుని సంగమా, కోతకు ఎన్నాళ్ళుగా
పరమద్రాక్షవనమా ప్రభు క్రీస్తుని సంగమా పరిశుద్ధ స్థలమునందున పాలు జీవనదుల చింతన పరిశుద్ధ స్థలమునందున పాలు జీవనదుల చింతన నాటకమడియున్నచో పరిపక్వమౌదు నాటకమడియున్నచో పరిపక్వమౌదు నీ దేవుని మందిరాన నిరతము జీవింతువు నీ దేవుని మందిరాన నిరతము జీవింతువు పరమద్రాక్షవనమా ప్రభు క్రీస్తుని సంగమా సారవంతమైన పొలములో రాజులేయున్న నీడలో సారవంతమైన పొలములో రాజులేయున్న నీడలో ముట్టకేస్త పొదలు నరికి ఉన్న తోటలో ముట్లకేస్త పొదలు నరికి ఉన్న తోటలో మృతమారక పరమ తండ్రి నిన్ను పెంచెగనుమా మృతమారక పరమ తండ్రి నిన్ను పెంచెగనుమా పరమద్రాక్షవనమా ప్రభు క్రీస్తుని సంగమా నిత్యుచున్న సంగమా నీ చీకటి పారద్రోలుమా నిత్యుచున్న సంగమా నీ చీకటి పారద్రోలుమా క్రీస్తు వెలుగు నీపై ప్రసరింపనీయుమా క్రీస్తు వెలుగు నీపై ప్రసరింపనీయుమా నిత్య సాధ్యముల వెలుగు పరములనతీయుమా నిత్య సాధ్యముల వెలుగు పరములనతీయుమా పరమద్రాక్షవనమా ప్రభు క్రీస్తుని సంగమా నీ ఆశను విడిచిపెట్టుమా కృపాసాగరమున చేరుమా నీ ఆశను విడిచిపెట్టుమా కృపాసాగరమున చేరుమా విశ్వాస ప్రేమలను కవచముగా ధరించుమా విశ్వాస ప్రేమలను కవచముగా ధరించుమా నీతినాథు యేసు తోడ నిరతము జీవించుమా నీతినాథు యేసు తోడ నిరతము జీవించుమా పరమద్రాక్షవనమా ప్రభు క్రీస్తుని సంగమా చక్కగా పాట వినిపించిన సహోదరులకు నా వందనాలండి. శ్రేష్టమైన సమయానికి వచ్చాం. వాక్యం కోసం ప్రార్థన చేసుకుని మొదలు పెట్టుకోవచ్చు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించున్న పరలోకమందున మా తండ్రి, ప్రభా వాక్యం కోసం మేము సిద్ధపడుచుండగా వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసునిచ్చి నడిపించండి. నీ మాటలు ప్రయోజకరంగా ఉంటాయి, మమ్మల్ని ఆలోచింపచేస్తాయి. ప్రవర్తన మనుషుల మాటలు కాదు ప్రభా, నీ మాటలు వింటేనే మా జీవితంలో ఆశ్చర్యకర అద్భుత కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ దినాన నీవందరూ మాతో మాట్లాడమని, ఇక్కడ ఎవరెవరికి ఏ వాక్యం కావాలో, ఏ హృదయానికి ఏ వాక్యం అవసరమో నువ్వే అందించమని
అలాగే నిలబెట్టుకుని జ్ఞాపకం చేసుకోండి. మాట్లాడుతుంది నేను కాదు ప్రభు, నువ్వే నా నుండి మాట్లాడమని. సిలువ చాటును మరుగు చేసుకొని నీ గ్రంథంలో ఆశ్చర్యమైన సంగతులు మేము చూచినట్లు మా కన్నులు తెరవమని సహాయం తెచ్చమని ప్రభా తండ్రి, నా హృదయాలు తెరవండి, దారులు తెరవండి తండ్రి. ప్రభా వాక్యము ఈరోజు ఈ రాత్రికాల సమయంలో హృదయాలను నింపుకొని మేము ఇక్కడి నుంచి వెళ్ళడానికి కృప చూపించి నడిపించు. యేసుక్రీస్తు వారి విలువైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థిస్తున్నాం అక్కని తండ్రి, ఆమేన్. పోయిన బుధవారం ఏం చెప్పుకున్నామమ్మా? జ్ఞాపకం ఉందా? ఉండిపోయిందా? ఏం నేర్చుకున్నాం ఋతు నుంచి? మీరే చెప్పాలి. శ్రేష్టమైనది, శ్రేష్టమైన నిర్ణయం తీసుకుంది. ఎంపిక, మంచి ఎంపికని ఎన్నుకుంది. అంటే తీర్మానం చేసుకుంది. ఎలాంటి తీర్మానం అయి ఉండాలంట? మంచి తీర్మానం అయి ఉండాలి. అత్తనే హత్తుకుని ఉంది. మనం ఎవరిని హత్తుకుని ఉండాలి? దేవుణ్ణి హత్తుకుని ఉండాలి. అనేకమైన సంగతులు నూతన నుంచి నేర్చుకున్నాం కదా మనం. ఎక్కడి నుంచి వచ్చిందంట ఋతు? అన్యురాల నుంచి వచ్చింది. మోయాబు స్త్రీ అంటే అన్యురాలే కదా. అన్యురాల నుంచి వచ్చి ధన్యురాలు అనిపించుకుంది. మనం కూడా మన జీవితంలో దేవుణ్ణి ఎరిగి రక్షింపబడ్డాక మనం తీసుకునే అన్నయ్య ఎలాంటిదై ఉండాలంట? మునుపటి సత్క్రియలు కన్నా, వెంకటి సత్క్రియల కన్నా మరీ ఎక్కువైనవి అని చెప్పి గొప్ప సాక్ష్యం కలిగి ఉంది కదా. మనం రక్షింపబడి ఎన్ని సంవత్సరాలు అవుతుందో మీకే తెలియాలి. ఎన్ని సంవత్సరాల నుంచి మన సత్క్రియలు ఎలాగున్నాయి, మంచిగా ఉన్నాయా అనేది మనం నేర్చుకున్నాం కదా. 4 అధ్యాయాలు ఉన్నాయి ఋతు గ్రంథంలో. 4 అధ్యాయాలు ఏమని చెప్పాను? 1వ అధ్యాయంలో ఏం కనిపించింది మనకి? కరువు కనిపించింది. 2వ అధ్యాయంలో కళ్ళానికి వెళ్ళిన ఋతుగా కనిపించింది. 3లో కలయిక, బోయాజుతో కలయిక కనిపించింది. 4లో కళ్యాణం జరిగింది. నయోమి భర్త పేరు ఎలీమెలెకు. మీకు గుర్తుండడం కోసమే జ్ఞాపకం చేస్తున్నాను అంతే. భర్త పేరు ఎలీమెలెకు. ఎంతమంది కుమారులు? 2 కుమారులు. ఒకటి పేరు మహలోను, కిల్యోను. వాటికి అర్థం వ్యాధి కలిగినవాడు, జబ్బు కలిగినవాడు అన్నాం కదా. 2 కోడళ్ళ పేరు ఓర్పా, రూతు. నేర్చుకున్నాం కదా అనేకమైన సంగతులు. ఈరోజు ప్రార్థన, ఎలాంటి ప్రార్థన, ప్రార్థన వల్ల ఏం పొందుకుంటామో, మన ప్రార్థన ఎలాంటిదై ఉండాలి అనే దాని సంగతి నేర్చుకోవచ్చు మనం. ప్రార్థన నుంచి అనేకమైన పొందుకుంటాం కదండి. ప్రార్థన వల్లనే కేవలం నేను ఎవరికి చెప్పినా అమ్మ ప్రార్థన చేయండి, ఎందుకంటే మనకున్న ఆయుధం అదొక్కటే. కేవలం ప్రార్థన వల్లే మనం అన్నీ పొందుకోవాలి. కానీ కొంచెం ఆలస్యం అయింది. అదేంటంటే ఆలస్యం చేయడం వల్ల దేవుడు నిన్ను మర్చిపోయాడని కాదు అర్థం. కొన్ని ఆలస్యం చేయడం వల్ల దేవుడు నిన్ను కష్టాల గుండా తీసుకెళ్తున్నాడు, కొన్ని ఇబ్బందుల గుండా తీసుకెళ్తున్నాడు. నా ప్రార్థన ఆలకించట్లేదు, ఎన్ని సంవత్సరాలు అవుతుంది నేను రక్షణ పొంది చర్చికి వస్తున్నాను, కానీ దేవుడు నా జీవితంలో ఏమీ జరిగించలేదు అని నిరాశపడుతున్నావేమో. ఆలస్యం అయితే ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. ఈ ఆలస్యమయ్యే గ్యాప్లో దేవుడిని పరీక్షిస్తాడు, కష్టాల గుండా తీసుకెళ్తాడు, ఇబ్బందుల గుండా తీసుకెళ్తాడు. పరీక్షిస్తున్నాడు, టైం ఇచ్చాడు అంటే దేవుడిని మర్చిపోయాడని కాదు అర్థం. ఈ లోపు నిన్ను ట్రైన్ చేస్తాడు, అంటే సిద్ధపాటు కలిగి ఉంచుతాడు. చాలామందికి ఉద్యోగాలు వచ్చినప్పుడు ముందు ట్రైనింగ్ ఉంటుంది కదండి. ఎందుకు? ఆ పనికి నిన్ను ట్రైన్ చేస్తారు. దేనికోసం? నువ్వు చేయగలవా లేదా, దానికోసం దాంట్లో ఉన్న నైపుణ్యాలు, టెక్నిక్స్ నేర్చుకుంటామని ఏం చేస్తారు? ట్రైనింగ్ ఇస్తారు ముందు. అలాగే దేవుడు కూడా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆలస్యం చేశాడో లేక లేట్ అయిందో, అప్పుడు నువ్వు దేవుడి మీద నిందలేసేయడమో, నా ప్రార్థన అంగీకరించట్లేదు దేవుడు, ఎన్ని సంవత్సరాలు అవుతుంది, నా చుట్టుపక్కల కూడా పొదుగు లేకుండా ఉంటున్నాం ప్రార్థనలో, దేవుడు మా ప్రార్థన అంగీకరించట్లేదు, అన్యులైన వాళ్ళు నా ముందు ఎదుగుతున్నారు, వాళ్ళు ఫలిస్తున్నారు, అభివృద్ధి పొందుతున్నారు, నేను మాత్రం ఎక్కడ వేసిన మొబైల్ అక్కడే ఉన్నానని నిరాశపడుతున్నావేమో. ఈలోపు నిన్ను దేవుడు పరీక్షల గుండా, ఇబ్బందుల గుండా, సమస్యల గుండా తీసుకెళ్తాడు. ఎందుకు తెలుసా? ట్రైన్ చేయడానికి, నిన్ను సిద్ధపాటు చేయడానికి, సిద్ధం కలిగి ఉంచడానికి
దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయన ప్రణాళికలో నువ్వు ఉన్నావు కాబట్టి నిన్ను తీర్చిదిద్దుతాడనమాట. ఒక కుండని ఎలాగైతే మంచి రూపురేఖలు వస్తే దాని అమ్ముడికి వెళ్తుందో, దేవుడు కూడా నిన్ను ట్రైనప్ చేసుకుండి మంచిగా చెక్కుతాడనమాట. అప్పుడే నీకు ఆయన విలువ తెలుస్తుంది. మనం చెప్పాను ఊరికినే వచ్చేస్తే మనకి ఏది తెలియదు కదండి. దేవుడు మనకి ఇచ్చేస్తే విలువ తెలీదు. ఈరోజు వింటాము, వచ్చిన తర్వాత సంతోషపడతాం, దేవుడికి థ్యాంక్స్ చెప్తాం, కృతజ్ఞతలు చెప్తాం. ఆ తర్వాత మళ్ళీ మామూలే. ఆపద వచ్చినంత వరకేనా దేవుడు మన అవసరతల్ని ఆశీర్వదించి మన ఇక్కట్లు తీర్చినప్పటి వరకేనా దేవుడు? ఆ సమయంలోనే దేవుడు గుర్తుంటాడా? నిరతము గుర్తుంటాడా దేవుడు మనకి? జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన వల్ల పొందుకుంది, తన నిందను తుడిచిపెట్టుకుంది ఎవరండి? విజ్ఞాపన ద్వారా నేర్చుకుంది ఎవరు? హన్న. మంచిగా చెప్పారు. హన్న ఒకది ప్రార్థన వల్ల గర్భాన్ని ధరించుతున్నారు. ప్రార్థనతో ఖచ్చితంగా మీ జీవితాలు కట్టబడతాయి. ఖచ్చితంగా ప్రార్థన వల్ల అనేక అద్భుతాలు జరుగుతాయి. కేవలం ఆలస్యమైనా సరే, లేట్ అయినా సరే దేవుడు కొన్నిసార్లు తడవ చేస్తాడంట. దేనికోసం? గొప్ప కార్యాలు జరిగించడం కోసం. గత వారంలో చెప్పుకున్నాం, మనం నయోమి కోసం చెప్పుకున్నాం కదా. నయోమి కరువు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళిందమ్మా? చెప్పాలి, మీతోనే చెప్పిస్తాను నేను. యాక్టివ్గా ఉన్నారా? నిద్రలో వచ్చేస్తున్నాయా? ఎక్కడికి వెళ్ళింది కరువు వచ్చినప్పుడు? బెత్లెహేమ్‌కి వెళ్ళింది. ఫస్ట్ ఎక్కడుంది? మోయాబు దేశంలో ఉంది. బెత్లెహేమ్‌లో ఉంది ఫస్ట్. కరువు వచ్చిందని ఎక్కడికెళ్ళింది? మోయాబు దేశానికి వెళ్ళింది. కరువు తీరిపోయిందని తెలిసి, సమస్యలన్నీ అయిపోయినాయి కదా అని తెలిసి తిరిగి ఎక్కడికి వచ్చిందంట? మళ్ళీ బెత్లెహేమునకే వచ్చింది. వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న బంధువులు, చుట్టుపక్కల ఉన్న జనము, అదిగో వస్తుంది వస్తుంది, చూడండి చూడండి ఎవరు వస్తుంది? నయోమి వస్తుంది కదా, నయోమిలాగే ఉంది కదా చూడండి అని చెప్పేసి అక్కడ వాళ్ళందరూ జనాలు అనుకుంటారు. అప్పుడు అంటది నయోమి, నన్ను నయోమి అని పిలవద్దు, మారా అని పిలవండి. మారా అనే పదానికి చేదు. ఎందుకని అందంటే, దేవుడు నా జీవితంలో చేదే మిగిల్చాడు. అన్యురాలుగా ఒట్టి చేతులతో నేను అక్కడికి వెళ్ళాను, తిరిగి మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు. ఒక మాట ఉంటుంది, సర్వశక్తుడు నాకు అన్యాయము చేశాను. తీయండి ఋతు గ్రంథం. ఏం చేశాడంట? సర్వశక్తుడు నాకు బాధపరిచాడు. ఎవరి మీద గింటేసిందంటే చివరికి? ఋతు గ్రంథం 1వ వచనం 21 తీసారమ్మా, 220వ పేజీ. నేను సమృద్ధిగా గల దానిని వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేసను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. 20లో చూద్దాం. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేశాను కనుక నన్ను నయోమి అనక మారానుడే. ఏమంటుంది? సర్వశక్తుడు అన్యాయం చేశాడా? ఎంత తప్పండి ఇది. వెళ్ళిపోమని దేవుడు చెప్పాడా? కరువు వచ్చిందని వెళ్ళిపోమని దేవుడు చెప్పాడా? లేదు కదా. మళ్ళీ తిరిగి రమ్మని కూడా ఆయన చెప్పాడా? లేదు కదా. వెళ్ళిపోవడం కూడా నీ ఇష్టమే, రావడం కూడా నీ ఇష్టమే. పైగా ఏమంటున్నావు నువ్వు? సర్వశక్తుడు నాకు దుఃఖమే కలుగు చేశాడు, అన్యాయం చేశాడు. ఆయన అన్యాయం చేస్తాడు చెప్పండి. ఖచ్చితంగా ఆయన ఎంత మాత్రమును అన్యాయం చేయడు. తను నమ్ముకున్న బిడ్డల్ని ఎప్పుడూ ఆయన వదిలేడు. ఎలా అనేసింది నయోమి అసలు ఆ మాట కదా. మనం కూడా చాలాసార్లు దేవుడి నుంచి అనేకమైన మేలు పొందుకుంటా, ఉట్టంటానెత్తాం, దేవుడు నా ఇంక చూడట్లేదు. ఏం దేవుడమ్మా, ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు ఎలాగుండను అలాగే ఉండు. మనం కూడా ఉట్టే. ఎంత భక్తురాలని నయోమే అనేసిందంటే కేవలం మనుషులమైన మనం. ఖచ్చితంగా చెప్తున్నాను నేను, చాలామంది అంటారు ఇది. కాబట్టి నయోమి అంటుంది, నయోమి నుంచి నన్ను నేర్చుకోవాలి. శ్రమల్లో ఆయన మనల్ని విడిచిపెట్టాడు కాబట్టి మనం ఆ మాట అంటాకి ఎంత మాత్రం తగమండి. మేలు అనుభవించినప్పుడు కీడు అనుభవించక కూడా మనం సిద్ధంగా ఉండాలి. అన్నిటికీ మనం క్రీస్తుని అంగీకరించి దేవుళ్ళకి వచ్చాక అన్నిటికీ రెడీగా ఉండాలి. మరి దేవుడు నీకు శ్రమలు అనిపించడా? ఓకే, రెడీ. ఒకవేళ దేవుడు నిన్ను ఆర్థిక పరిస్థితుల నుంచి నీకున్నదంతా పోయిందా? ఓకే, రెడీగా ఉండాలి. మనం దేనికైనా సరే సిద్ధంగా ఉండాలి. నీ దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా, నీ దగ్గర లేనప్పుడు ఒకలాగా. దేవుని దూషించి దేవుడి మీద అంటాడు, మోసపోకుడి దేవుడికి. నువ్వు దేవుడి మీద నిందేసినంత మాత్రాన ఆయన ఏమీ
విక్రయింపబడ్డండి. ఎవరు మోసపోతున్నారంట? మనం. అందుకే అంటాడు, మోసపోకుడి దేవుడు ఆయన మీద నిందేయడం వల్ల నువ్వు మోసపోతున్నావు కానీ, ఆయనకి ఏమాత్రం ఖచ్చితంగా ఆయన దేవుడు నమ్మిన వాళ్ళు త్రోసివేయడు ఎంత మాత్రమును. ఇప్పుడు నయోమిని ఎలా నేర్చుకున్నామో, హ మనం ఒకటో సమూయేలు జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రం చెప్తాను మీకు. సమూయేలు ఒకటో సమూయేలు ఒకటో అధ్యాయం. ఎఫ్రాయిం మన్యమందు రామతైంసోఫీము పట్టణవాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిముడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జనమైన యోరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలు ఉండిరి. ఎల్కానాకి ఎంతమంది భార్యలు ఉన్నారంట? 2. ఒక దాని పేరు వీరిలో ఒక దాని పేరు హన్న, రెండో దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి కానీ హన్నాకు పిల్లలు లేకపోయారు. ఎల్కానాకి 2 భార్యలు ఉన్నారంట. ఒక దాని పేరు హన్న, ఇంకో దాని పేరు పెనిన్నా. అయితే పెనిన్నాకి పిల్లలు ఉన్నారు, హన్నాకి ఏం లేరంట, పిల్లలు లేరు. మనం 5వ వచనం చూద్దామండి. హన్న తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచు వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. అంటే సంతానం లేకుండా చేశాడు. ఎవరు చేశారంట? ఎందుకు? మీకేమైనా అనిపించిందా చెప్తున్నప్పుడు ఎప్పుడైనా? దేవుడే చేశాడంట. ఎందుకు? కార్యం జరగాలి. దేవుడి కార్యం జరగాలి. దేవుడు ఆలస్యం చేశాడంటే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆలస్యం చేశాడంటే ఖచ్చితంగా కారణం ఉంటుంది. కానీ హన్న ప్రవక్తను చూద్దాం మనం. తన ప్రవక్త ఎలా ఉంది అనేది మనం చూడొచ్చు. 7వ వచనం. ఎల్కానా ఆమెకు ఏటేటా రీతిగా చేయుచుండగా హన్న యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించును గనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచు వచ్చెను. ఒకసారి 6వ వచనం చూద్దాం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి, హేతువు అంటే కారణం, ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెను కోపం పుట్టించుచు వచ్చెను. ఏం చేసిందంట? పెనిన్న ఏం చేసింది? కోపం పుట్టిస్తా విసుగు తెప్పిస్తూ ఉంది. బహుశా ఏమని ఉంటుంది? పిల్లలు లేరు కదా అని విసుకెత్తా ఉండడం, కోపం తెప్పిస్తూ ఉండడం చేసింది. ఎవరు? పెనిన్న. కోపం తెప్పించినప్పటికీ ఆమె కోపపడలేదు. ఎల్కానాకు కూడా హన్న అంటే ఇష్టము. ఎందుకంటే బహుశా తన భక్తిపరురాలు కాబట్టి హన్న అంటే ఇష్టం అనుకుంటా ఎల్కానాకి. ఇంత జరిగినా సరే ఎలీమెలకు ఏమీ అనలేదు హన్నని. ఒకటి మనం గమనించాలి. ఇంకోటి, హన్న కూడా గర్భం లేనప్పుడు తన పెనిన్న కోపపడి విసిగించేటప్పుడు కూడా తన మీద యుద్ధానికి భర్త కూడా ఎవరి పార్టీలో ఉన్నారు? హన్న పార్టీలోనే ఉన్నాడు. భర్తను వేసుకుని యుద్ధానికి కోపమించలేదు, తగు పెట్టుకోలే, విసుగు తెప్పించింది కదా, తన మీద గొడవకి వెళ్ళలేదు. ఏం చేసిందంట? ఏడ్చుచు భోజనం మానేసి కూర్చుందంట. చూద్దాం 8వ వచనం. ఆమె పెనిమిటి అని ఎల్కానా, హన్న నీవెందుకు ఏడ్చున్నావు? నీవు భోజనం మానటి ఎలా? నీకు మనోవిచారం కలిగినది. 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైనవని కానా అని ఆమెతో చెప్పచ్చు వచ్చును. భర్త మాటలు ఎలా ఉన్నాయంట? ఆధారకరణంగా ఉన్నాయి. భర్త కూడా దూషించలేదు ఆమెని. భర్త సహాయకరంగా ఉన్నాడు. ఆమె ఏడ్చుచు భోజనం అని విచారకరంగా కూర్చున్నప్పుడు, బాధపడి ఏడ్చుచున్నప్పుడు తన పెనిన్న దగ్గరికి యుద్ధానికి వెళ్ళలేదు. అలాగని ఎందుకు బాధపడుతున్నావు నువ్వు? ఏమైంది ఇప్పుడు? భోజనం మానేసావేంటి నువ్వు అని భర్త అడిగినప్పుడు భర్త కూడా సమాధానం చెప్పలేదంట. చూడండి 9వ వచనం. వారి షీలోహులు అన్నపాలములు పుచ్చుకున్న తర్వాత హన్న లేచి యాజకుడనే ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చెను. ఏం చేసిందంట? భర్త అడిగాడు కదా, ఎందుకు ఏడుతున్నావు నువ్వు? భోజనం మానేసి కూడా ఎందుకు ఏడుతున్నావు అంటే భర్త కూడా చెప్పిందా? చెప్పలే. ఎవరికి చెప్పింది?
దేవుడు చెప్పింది. మనం కూడా ఇచ్చేమో అని వదిలేసి ఏం చేస్తామండి, చుట్టుపక్కల వాళ్ళకి, బంధువులకి చెప్పుకుంటాం. కొన్ని కొన్ని సార్లు మనం కూడా ఏం చేస్తామో తెలీదు. మనకున్న సమస్యల్లో మనల్ని ఎవరైనా విసిగించినా సరే, కోపించినా, మనల్ని తిట్టుకున్నా సరే, వెళ్ళి మనుషుల దగ్గర ఏడుత్తామండి. కదా! వాళ్ళ నుంచి మనకి రూపాయి ఉపయోగం ఉండదు. ఎందుకు ప్రయోజనం ఉండదు, ఎందుకు లాభకరం ఉండదు, కానీ మనం వెళ్ళి కొన్ని కొన్ని సార్లు మన బంధువుల దగ్గర ఏడుత్తాం. కానీ అన్న ఈరోజు మనకు నేర్పిస్తుంది ఎవరి దగ్గర ఏడవాలంట మనం? దేవుని దగ్గర ఏడవాలి. ఎందుకంటే ఇచ్చేవాడు ఎవరంట? రెడీగా ఉండనంటాడు దేవుడు. మీకివ్వడానికి సిద్ధంగా ఉన్నానంటాడు. కానీ సిద్ధంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వదిలేసి మనం ఎక్కడికెళ్తామంట? నరుల కోసం పరిగెడతాం. అందుకనే నరులను ఆశ్రయించుట కంట యెహోవాను ఆశ్రయించుట మేలు. మనం ఈరోజు ఎవరిని ఆశ్రయిస్తున్నాం? అంటాడు అగస్త్యను చరిత్రకారులు ఒకడుంటాడు ఒకాయన. నా తల్లి ప్రార్థనలో కన్నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చిన జవాబు నేనంటాడు. నీ కన్నీటి ప్రార్థనలో నీ బిడ్డల భవిష్యత్తులో కొట్టుకురావాలి. అది నీకు సమాధానమే, జవాబుగా ఉండాలి. ఎంతమంది తల్లులు ఏడుస్తున్న బిడ్డల భవిష్యత్తు కోసం ప్రార్థిస్తున్నారండి. జ్ఞాపకం చేసుకుందాం. బిడ్డలు కావాలని తల్లిగా తన బాధ్యత కాబట్టి అడిగింది. నేను అనుకుంటాను పెనిన్న విసిగించింది కాబట్టి, పెనిన్న కోపమించింది కాబట్టి ఎక్కడికొచ్చిందంట? దేవుడిని అడగడానికి వచ్చింది. నేను అనుకుంటాను ఒకసారి చదివినప్పుడు నాకు అనిపించిద్ది, పెనిన్న గుచ్చే మాటలు కూడా మాట్లాడడానికి దేవుడే కారణమేమో అని అనిపించింది నాకు. ఎందుకంటే తను గుచ్చేటట్టు మాట్లాడింది కాబట్టి, విసిగిచ్చింది కాబట్టి ఎక్కడికొచ్చిందంటే ఏడుత్తా కోపంతో వచ్చింది. కోపంతో దేవుణ్ణి అడగడానికి వచ్చింది. దేవుణ్ణి అడిగి పొందుకోవడానికి వచ్చింది. తన ఏమీ అనకపోయి ఉంటే ఏమో వచ్చేది కాదేమో కదా! తనకు కూడా దొరికింది సందు. ఏంటి ఎక్కువగా నా భర్త హన్నాని ఇష్టపడుతున్నాడో, ఇదిగో నాకు దొరికింది సందు, నా వైపు తిప్పుకుందాం అని అనుకుందేమో పెనిన్న. అందుచేతనే తిను గుచ్చిందేమో హన్నాని. ఆ కారణం చేతనే రావడానికి హన్నా కారణమైంది. కొన్ని కొన్నిసార్లు కోపంతో నువ్వు ఎక్కడ రావాలంట? మనం కోపంతో ఏం చేస్తామండి? భర్తల మీద విసుక్కోవడమో, లేకపోతే రోడ్డు మీద కేకలేద్దామో, వీధిన పడిపోతామో చేత్తాం. మన అంగలార్పు, మన రోదన, మన ఏడుపు బయట వాళ్ళ మీద, బంధువుల మీద ప్రదర్శిస్తాం కదా మనం. అది ఎందుకు ఉపయోగపడదండి. దానివల్ల రూపాయి కూడా మనకు ఉపయోగం ఉండదు. హన్నా చెప్తుంది ఎక్కడ ఏడవాలంట? దేవుడి దగ్గర ఏడవాలి. ఒక తల్లిగా కన్నీటి ప్రార్థనతో బిడ్డను పొందుకుంది. ఈరోజు ఇక్కడ చాలామంది తల్లులు ఉన్నారు. నీ ప్రార్థన వల్ల, నీ కన్నీటి ప్రార్థన వల్ల నీ బిడ్డలకి సమాధానం ఖచ్చితంగా రావాలండి. ఎందుకు రాదు? హన్నా పొందుకుంది కన్నీటి ప్రార్థన వల్ల బిడ్డనే. నీ కన్నీటి ప్రార్థన వల్ల నీ కుమారుల భవిష్యత్తు నువ్వు అడగలేవా దేవుణ్ణి? దేవునికి సమాధానం ఇవ్వడంటాడా? కానీ ఆలస్యం అది మనం ఇందాక నేర్చుకున్నాం. ఆలస్యం ఖచ్చితంగా నీ గొప్ప కార్యాల కోసమే ఆలస్యం చేస్తాడు దేవుడు. అలాగని నయోమిలాగా మనం నిందేయొద్దండోయ్. ఏం చేయాలంట? ఆశతో ఎదురు చూడాలి. నిరీక్షణ కలిగి జీవించాలి. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగ చేస్తుంది కాబట్టి మనం దేని మందు అతిశయపడాలంట? శ్రమల కోసం. అంటే దేవుడు నాకు ఇంకా ఏ శ్రమ కలిగిస్తాడా? అంతే కదా! ఎప్పుడైతే నువ్వు నలుగొట్టబడతావో, విరగ్గొట్టబడతావో అప్పుడే నువ్వు ఖచ్చితంగా నిలబడగలవు. స్ట్రాంగ్‌గా స్తంభంలా నిలబడతావు. ఏమీ లేకుండా దేవుడు నీకు ఎప్పటికప్పుడు ఇచ్చేస్తే ఆయన విలువ నీకు ఎప్పుడు తెలుస్తుందండి? కాబట్టి దేవుడు ఇవ్వలేకపోవడానికి కారణం చేతకాక కాదు. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. దేవుడు నీకు ఇవ్వలేదు అని అంటే చేతకాక కాదు, ఆలస్యం జరిగిద్ది. ఆలస్యం జరిగిందంటే ఖచ్చితంగా గొప్ప కార్యాలకే. ఇక్కడ ఆలస్యం జరిగింది, బిడ్డను పొందుకుంది. ఆ బిడ్డ ఎలా ఉండేవాడన్నాడంట? గొప్ప యాజకుడు, గొప్ప ప్రవక్త అనమాట సమూయేలు. దావీదుని సమూయేలుని అభిషేకించినవాడు. సమూయేలు సౌలుని అభిషేకించినవాడు, గొప్ప ప్రవక్త. సేదావాడిని ఇవ్వలేదండి దేవుడు. ప్రార్థించింది, రోధించింది, ఏడ్చి పొందుకుంది. గొప్ప ఆయుధాన్ని పొందుకుంది. దేవుడు ఒక్కొక్కసారి కేవలంగా నీకు ఉచితంగా ఇచ్చేస్తే దానివల్ల అద్భుతాలు జరగవేమో నాకు తెలియదు, కానీ ఆలస్యం వెనుకన్న ఖచ్చితంగా అద్భుత కార్యాలు
జరుగుతాయి. ఆ ఆలస్యానికి ఓపికతో ఉంటున్నావా మరి నువ్వు? నేర్చుకోవచ్చు మనం. అలాగే ప్రార్థన చేస్తున్నాడు చూడండి. సైన్యములకు అధిపతి 11వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలైన నన్ను నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లవాడిని దయచేసినట్లా వాడి తల మీద క్షౌరపు కత్తి వెనటికి రానిక వాడు బ్రతుకు దినమన్నట్టు నేను వాడిని యెహోవాను నీకు అప్పగింతని మొక్కుబడి చేసుకున్నాను. ఆమె యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరుని కనిపెట్టుచుండెను. ఏమని ప్రార్థన చేసింది? సైన్యములకు అధిపతి. ఒక్క మాట నోట్ చేసుకోండి మీరు. నీ సేవకురాలనైనా ఇదే మాట 11లో చూస్తాం మనం. అలాగే 16వ వచనం కూడా చెప్పిద్ది. నీ సేవకురాలనైనా నీ సేవకురాలనైనా నీ సేవకురాలనైనా ఎందుకలా చెప్తుంది? ఎందుకంటే దేవుడిని భక్తి పర్రాలు కాబట్టి ఖచ్చితంగా నీ సేవకురాలని చెప్తుంది. నీ సేవకురాలని చెప్పడానికే మనకు అర్హత ఉందా? ఆయన సేవకురాలుగా ఉండాలంటే మనం ఎలాగ ఉండాలండి? దేవుడిని ఎప్పుడూ భక్తి పర్రాలుగా ఉండి ఆయన సన్నిధికి నిత్యం వచ్చి బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకోండి ఉంటే అప్పుడు సేవకురాలు అని అనిపించుకోగలం. అంతేగాని ప్రార్థన మానేసి ఎప్పుడో ఒకసారి దేవుని జ్ఞాపకం చేసుకొని నువ్వు సేవకురాలుగా అనిపించు. ఎంత ధైర్యం కావాలండి సేవకురాలని అనిపించుకోవడానికి? సాధారణమైన మాట కాదు కదా ఇది. నీ సేవకురాలను నాకు కలిగి ఉన్న శ్రమను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుని అడుగుతుంది, నాకు కలిగిన శ్రమను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకొని అడుగుతుంది. తన ఎంత ప్రార్థనలో మునిగిపోయి ఏడుపుతో మూలుగులతో ప్రార్థన చేస్తుంటే ఏలి చూసి అనుకోనంట తన మద్యం సేవించి వచ్చిందేమో అందుకనే ఊగుతుందేమో అని అనుకున్నాడు అనమాట. 14 వచనం. ఎంతవరకు నీవు మత్తురాలవే ఎందువు నీవు ద్రాక్షరసమును ఎద్దును తీసిమని చెప్పగా అన్న అది కాదు నైలవాడ నేను మనోదుఖము గలదాన్ని ఉన్నాను. నేను ద్రాక్షరసమునైన మద్యమైన పానమును చేయలేదు కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించున్నాను. ఎప్పుడైనా నీ ఆత్మతో ప్రార్థన చేసావా నువ్వు? నీ మూలుగులతో దేవుడిని అడిగావా? నీ కన్నీటితో దేవుడి పాదాలను కడిగావా నువ్వు? తడిపావా? మరియా కూడా కన్నీటి పాదంతో కడిగిందంట. కన్నీటితో తన పాపాన్ని తుడిచేసుకున్నాడు. నీ కన్నీటి ప్రార్థనతో నువ్వు అడుగుతున్నావా? మూలుగులతో హృదయం. అందుకనే నీకు కలుగున్న శ్రమ ఎప్పుడైతే మనకు శ్రమ కలిగేది అప్పుడండి మన మనసులో నుంచి ఖచ్చితంగా ప్రార్థన వచ్చింది. అలాగే 16 వచనం. నీ సేవకులు నన్ను పనికిమాల దానిగా ఎంచవద్దు. ఇది ఎలా చేస్తుంటే ఏమనుకుంటారు? పనికిమాల దానిగా నన్ను ఎంచవద్దు. అత్యంతమైన కోపకారణమును బట్టి బహుగా నిట్టూర్పు విచ్చు నాలో నేను దీన్ని చెప్పుకున్నాను. కోప కారణంతో చెప్తుంది కదా, కోపంతో నీ సన్నిధికి వచ్చాను. ఎందుకు? గుచ్చింది కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చినాయి. దేవుడు కూడా మనల్ని గుచ్చడానికి కొన్ని సమస్యలు పెడతా ఉంటాడు. ఎందుకు? ఆయన దగ్గర రావడం కోసం. ఉత్తిగా వస్తామండి మనం కదా, ఏమీ లేకుండా ఉట్టిగా. నేనంటే ఖచ్చితంగా చెప్తాను, ఖచ్చితంగా రాము మనం. ఉట్టిగా మనం రాము. ఏదైనా శ్రమ ఉంటేనే దేవుడు మనకు గుర్తొస్తాడు. లేకపోతే ఉత్తప్పుడు జ్ఞాపకం రాడు. నిజంగా మాట్లాడుకుందాం. ఏదైనా శ్రమ ఉంటేనే దేవుడు ఖచ్చితంగా గుర్తొస్తాడు. అప్పుడే మనం ప్రార్థన మొదలు పెడతాం. అందుకని ఇక్కడ అంటుంది గుచ్చింది కాబట్టే వచ్చింది. అలాగే దేవుడు కూడా మన జీవితంలో శ్రమను పెడతాడు ఖచ్చితంగా. దేనికి? ఆయన దగ్గరికి వస్తామని, ఆయన చెంతకే వస్తామని. ఉచితంగా రాం కాబట్టి ఆయనకు కూడా తెలుసు, దేవుడికి కూడా తెలుసు కదండి. శ్రమ పెడితేనే నా భక్తుడు నా దగ్గరకు వస్తాడని. మనకంటే తెలివైనవాడు కదండి, జ్ఞానవంతుడు, అమితమైన జ్ఞానం గలవాడు. అలాగే ప్రార్థన బట్టి ఏమడిగిందో చూద్దాం. ఆమె ప్రార్థన బట్టి నువ్వు నాకు ఒక మగ పిల్లవాడిని ఇస్తే నీకే మొక్కుబడి చేస్తాను, నీ సేవకే ఇస్తాను అని చెప్పేసి గొప్ప తీర్మానం చేసుకుంది. ఎందుకంటే ఏలీ కుమారులు ఎలా ఉన్నారంటే దుర్మార్గులుగా పనికిమాలిన వారుగా ఉన్నారు. మద్యం సేవిస్తూ షిలోహు మందిరానికి వచ్చే ఆడవాళ్ళందరినీ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఎవరు చర్చ రాకుండా చేస్తారండి. షిలోహు మందిరానికి వచ్చి ఏడిసింది కదా,
హన్న హన్న ఒక్కతే వచ్చింది. ఆ మందిరానికి రావడం మానేశారు. ఎందుకంటే యాజకుడైన ఏలీ కుమారులు హోప్ని, ఫినెహోసు వీళ్ళిద్దరూ కుమారులు ఎలా ఉండాలండి? తండ్రి తర్వాత కుమారులు ఎలా ఉండాలంట? ఆ బాధ్యత పుచ్చుకునే వాళ్ళుగా ఉండాలి. కానీ వీళ్ళు ఎలా ఉన్నారంట? దేవుడి పనికి ఆటంకం కలిగించి ప్రార్థన చేసుకోవడానికి వచ్చే వాళ్ళకే అసభ్యకరంగా మిక్కిలి దుర్మార్గంగా ఉన్నారు. అందుకు కాబట్టి హన్నని అడుగుతుంది, ప్రభువా నువ్వు నాకు ఒక మగ పిల్లవాడిని ఇస్తే నీ సేవకే ఇస్తాను. ఈ వీళ్ళందరి కోసం నేను నీకు సేవకిస్తా అని మొక్కుబడి చేసుకుంది. అంటే స్వార్థం లేని ప్రార్థన. దేవుడా నాకు నువ్వు ఇస్తే నేను నీకే ఇస్తాను. స్వార్థం లేని ప్రార్థన కనిపించింది కదా మనకి ఇక్కడ. కొన్ని ప్రార్థనలో మనం స్వార్థమే కనిపించింది. చాలామంది నాకు అది ఇవ్వి ప్రభువా, నాకు ఇది ఇవ్వి, నాకు అది లేదు, ఇది లేదు. ఎప్పుడు మనం ఏమడుగుతాం? మన కోసమే అడుగుతాం. పక్క వాళ్ళ కోసం ప్రార్థన చేయడంలోనే కదండి స్వార్థాలైన ప్రార్థన అనిపించుకుంటుంది. ఇక్కడ అందే మగ పిల్లవాడిని ఇస్తే నీ సేవకి ఇస్తాను. ఎందుకంటే శీలోక మందిరంలో ఎవరు రావట్లేదు, మిక్కిలి దుర్మార్గంగా ఉంది, ఎవరో ప్రార్థనకి రావట్లేదు, నీకే యాజకుడికి ఇస్తాను, నీ కొరకే నిలబెడతాను, నువ్వు నాకు మగ పిల్లవాడిని. స్వార్థం లేని ప్రార్థన అండి, నిస్వార్థమైన ప్రార్థన అనమాట. మన ప్రార్థన ఎలాగుంది? మన విజ్ఞాపన ప్రార్థన ఎలాగుంది? కేవలం ఎప్పుడు నీ కోసమే ప్రార్థించుకుంటున్నావా? అలాగే అన్న కోసం నేర్చుకోవచ్చు మనం. నీ ప్రార్థన నిస్వార్థమైంది ఉండాలి. పక్క వాళ్ళ కోసం కూడా నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుడు నీ ప్రార్థనని ఆలకిస్తాడు. కాబట్టి ప్రార్థించింది గొప్ప ప్రవక్తని పొందుకుంది, విజయగీతం ఎత్తి పాడిందంట. రెండో అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 1 నుంచి 10 వచనాల్లో విజయకీర్తం పాడుద్ది. అంటే సంతోషంతో దేవుడు తన పట్ల చేసిన కార్యం కోసం సంతోషంతో ప్రార్థించిద్ది. కాబట్టి ఇక్కడ చాలామంది తల్లులు ఉన్నారు, చాలామంది గర్భం లేని వాళ్ళు కూడా ఉన్నారు. పెళ్ళయి దేవుడిచ్చే బహుమానం కోసం ఎదురు చూస్తున్నాడు. అంటాడు కీర్తనలు 127లో, కుమారులు యెహోవాను గురించి స్వాస్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానము. నీకు గొప్ప బహుమానం ఇవ్వడం కోసం దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఎవరైనా బహుమానం కోసం ఆశపడుతున్నారేమో, ఎవరు అడుగుదామండి? హన్నాని అడుగుదాం. హన్న ఎలా అడిగింది అలాగే మనం దేవుడిని అడుగుదాం. ఆలస్యమైన దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేస్తాడు. ఏమో ఎవరైనా నిన్ను దూషిస్తున్నారేమో, ఎవరైనా గుచ్చుతున్నారేమో, విసిగిస్తున్నారేమో. ఆ రోజుల్లో ఒక నిందేనండి కదండి ఇది. గర్భం లేకపోవడం అంటే ఆ రోజుల్లో అన్న ఉన్న టైంలో ఒక నిందే ఇది. అందుకని అంటది, నన్ను పనికిమాలిదానిగా ఎంచొద్దు, ఈ నిందను తుడిచివేయమని అడిగిద్ది. అలాగే ఎలాగైతే అన్నాని గుచ్చిందో ఈ సమాజంలో ఉన్న మనల్ని కూడా చాలామంది గుచ్చుతూ ఉంటారు. ఆటలు బట్టి నువ్వు ఎక్కడ రావాలంట? దేవుడు పాదాల దగ్గర రావాలి. జ్ఞాపకం ఉంచుకో, దేవుడు నీకు ఆలస్యం చేయడానికే ఖచ్చితంగా దేవుడు కార్యం జరిగిస్తాడు. దానికోసం నువ్వు ఎలాగ ఉండాలంట? నిరీక్షణ కలిగి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇంటికి వెళ్ళి చదువుకోండి. 2-3 చెప్తాను నేను. యెహోవా ఒకటిలో యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నా హృదయం యెహోవా యందు సంతోషించను. ఎందుకు కారణం బట్టి దేవుడు గొప్ప కార్యం చేశాడు. నువ్వు ఎప్పుడైతే సంతోషిస్తావు దేవుడి కార్యాన్ని బట్టి, అప్పుడు దేవుడు నీకు కార్యం జరిగిస్తాడు. అలాగే 5, తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలికి పోదురు, ఆకలి కొన్న వారు ఆకలి తెరుదురు. గొడ్రాలు 7 పిల్లలను కనను. ఏమంటున్నారంట? గొడ్రాలు ఏం చెప్తుందంట? 7 పిల్లలను కంటదంట. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. గొడ్రాలుగా ఉన్నవాళ్ళు ఉన్నారేమో, జ్ఞాపకం ఉంచుకోండి. ఖచ్చితంగా దేవుడు నీకు ఖచ్చితమైన బహుమానం ఇస్తాడు. వేగరంగా మనం దేవుడి కోసం అడుగుదాం, విసిగిద్దాం. యాకోబు విసిగిస్తాడు, నువ్వు నన్ను ఆశ్రయిస్తే కానీ నేను ఇక్కడ నుంచి వెళ్ళను ప్రభువా అనగానే తన తొడ గూటి మీద దేవుడు కూడా, అంటే నీ ప్రార్థన ఎలా కూడా అంటే దేవుడిని విసిగించేదంటే అర్థం విసిగించాలని కాదండి. అంటే ఆయన తొందర పెట్టాలి, ఆయన అడగాలి, తరచుగా ఆయన అడగాలి. అడగడం వల్ల నీ మీదున్న ఆశని దేవుడు చూస్తాడు. ఆశల ప్రాణాన్ని తృష్ణగొనుచున్నానని దేవుడు అంటాడు. ఆశల ప్రాణం ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు. కాబట్టి నీ ప్రార్థన ద్వారా ఆయన అడిగి ఎక్కువగా విసిగించాలన్నమాట. ఖచ్చితంగా ఆయన నీ ఎడల జలగలవాడు కాబట్టి, కృపా సమృద్ధి గలవాడు కాబట్టి ఖచ్చితంగా నీ ఎడల కార్యం చేయడానికి దేవుడు నీ మీద
కనుదృష్టి ఉంచుతాడో నువ్వు దేవుణ్ణి అడగడంలో ముందుండాలని హన్నా నుంచి మనం నేర్చుకున్నాం కదా. అలాగే 8వ వచనం, దరిద్రులను అధికారులతో కూర్చొని పెట్టుకున్నావు, మహిమగల సింహాసనం స్వతంత్రించుకున్నావు, వారిలో మట్లో ఎత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభంలోని యెహోవా వాసము, లోకము వాటి మీద తన భక్తుల పాదం తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. బలము చేత ఎవడను జయమునందడు, యెహోవా వలనే ఖచ్చితంగా మనం బలం పొందుకుంటాం. లాస్ట్గా చిన్న మాట చదివించి ప్రార్థన చేసుకుందాం. కీర్తనలు 99వ కీర్తన 99వ కీర్తన 6వ వచనం, ఆయన యాజకుల్లో మోషే అహరోనులు నుండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయి వారిలో సమూయేలు ఉండను. ఎక్కడున్నాడంట సమూయేలు? ప్రార్థన చేయవాళ్ళు ముందున్నాడు. యాజకులు మోషే ఉన్నాడు, అహరోను కూడా ఉన్నాడు. కానీ నా నామమును బట్టి ప్రార్థన చేయ వారిలో ఎవరున్నారంట? సమూయేలు ఉన్నాడు. మరి ఈరోజు ప్రార్థన చేయడానికి సమూయేల్లా మనం ముందుంటున్నామా? ఉన్నారు, బైబిల్లో చాలామంది ఉన్నారు, కానీ సమూయేలు స్పెషల్ దేవుడికి. నామమును బట్టి ప్రార్థించ, నా నామమును బట్టి, నా నామను బట్టి. నువ్వు ఎవరి నామను బట్టి ప్రార్థిస్తున్నావు? నీకు కలిగిన శ్రమను బట్టి మనుషులతో ఆలోచిస్తున్నావేమో, నువ్వు మనుషుల మీద ఆధారపడుతున్నావేమో. ఎవరి మీద ఆశ్రయించాలంట? దేవుణ్ణి ఆశ్రయించట మంచిది. ఎక్కడికి వెళ్ళిందంట? కోపంతో విసిగిపోయి ఇంకా చిరాకు వచ్చేసి నిరాశ నిస్పృహలతో షీలోహు మందిరానికి వచ్చింది. నీ జీవితంలో నీకు కలిగిన శ్రమను బట్టి నిరాశ నిస్పృహలతో నువ్వు ఉన్నావేమో. ఎక్కడికి రావాలంట? అన్న సన్నిధి రావాలి. మంచిగా ఒక పాట ఉంటుంది, మీకు తెలుసో లేదో. అన్న వెళ్ళెను షీలోహు మందిరమునకు, వేడుకొనేను తనయుని కొరకు, హృదయ వేదన విన్న దేవుడు, హృదయ వేదన విన్న దేవుడు హన్నాకు ఇచ్చెను సమూయేలును. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు పలుకగా నేను సంతోషించితిని. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు పలుకగా నేను సంతోషించితిని. నీ ఆవరణము చూడవలెనని, నీ ఆవరణము చూడవలెనని ఆశగొనుచున్నది నా ప్రాణమెంతో, తృష్ణగొనుచున్నది, ఆశగొనుచున్నది నా ప్రాణమెంతో, తృష్ణగొనుచున్నది. అన్న ఎక్కడికి వెళ్ళిందంట? మనోవేదంతో యెహోవా మందిరానికి వెళ్ళిందంట. దేవుడు తన ఆశను చూశాడు. ఖచ్చితంగా దేవుడు కూడా నీ ఆశను చూస్తాడు, నీ మనోవేదన చూస్తాడు, నీ నిట్టూర్పు, నీ అంగళార్పు, నీ దుఃఖాన్ని ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. మనుషులు దూషిస్తున్నారని, మనుషులు గుచ్చుతున్నారని, మనుషులు నిన్ను అవహేళన చేస్తున్నారని, అపహసిస్తున్నారని అనుకుంటున్నావేమో. అవి నిన్ను ప్రార్థనకి దేవుడి వైపు తీసుకెళ్తున్నాయని, ప్రార్థన వైపు నడిపిస్తానని జ్ఞాపకం ఉంచుకో. వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళొద్దండి. అలాగే నయోమిలాగా కూడా సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు అని దేవుడి మీద నిందయొద్దు. జ్ఞాపకం ఉంచుకో. ఖచ్చితంగా ఆ నిందలు దేవుడికి దగ్గర చేస్తాయి, జ్ఞాపకం ఉంచుకుందాం. అలాగే సొంత లేకుండా చేశాడు, సంతానం లేకుండా చేశాడు. ఎవరు? యెహోవానే. ఎందుకు? ఆయన కార్యం కోసం, నిలబడడం కోసం, కార్యం కోసం ఖచ్చితంగా దేవుని జీవితంలో కార్యం చేస్తాడు. అలాగే తల్లులుగా మనం కూడా ప్రార్థన చేస్తాం. మన కన్నీటి ప్రార్థనలో జవాబు వెతుక్కుందాం. నీ బిడ్డల కోసం జ్ఞాపకం చేసుకుందాం. అలాగే హనాలాగా విజ్ఞాపన ప్రార్థన కలిగి ఉండాలని దేవుడి వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ, నన్ను కూడా హెచ్చరించుకుంటే శ్రద్ధగా విని మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన పరలోక వందనాలు మా తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన పాదాలకు వందనాలు చెల్లిస్తాం ప్రభా. హన్నా నుంచి అనేకమైన సంగతి నేర్చుకున్నాం. స్వార్థ లేని ప్రార్థన ప్రభా. ఈరోజు ఇక్కడ చాలామంది ప్రభా
ప్రార్థన ప్రభా వాళ్ళ కోసమే ప్రార్థిస్తున్నారేమో. ఇక్కడ హన్నా నిస్వార్థమైన ప్రార్థన చేసింది. మేము కూడా మా జీవితంలో నిస్వార్థమైన ప్రార్థన ఎంతసేపు మా కోసమే, మా అవసరాల కోసమే నేను మిమ్మల్ని అడుగుతున్నామేమో. జ్ఞాపకం ఉంచుకున్నాం ప్రభా. హన్నా నుంచి అనేకమైన సంగతి నేర్చుకున్నాం ప్రభా. మేము మా జీవితంలో మా ప్రార్థన, మా విజ్ఞాపన ప్రభా తననైనా విసుగును బట్టి, అపనిందను బట్టి, హేళన బట్టి గొచ్చడం వల్ల అన్న ఎలాగైతే కోపించి నీ సన్నిధికి చేరిందో, అలాగే మా జీవితంలో ఏర్పడే నిందల వల్ల, ఎదురయ్యే శ్రమల వల్ల మేము కూడా కోపించి నీ సన్నిధికి వచ్చి ప్రభా నిరీక్షణతో మేము పొందుకోవడానికి కృప చూపించి నడిపించండి. చాలామంది తల్లులు ఉన్నారు. కన్నీటి ప్రార్థన ద్వారా వాళ్ళ బిడ్డల భవిష్యత్తు రావాలి ప్రభా. సమాధానం ఇవ్వాలి తండ్రి. అట్లా ఇదిగానే అక్కడ చాలామంది పెళ్ళై అనేక సంవత్సరాల నుంచి బిడ్డల కోసం ఆశపడే వాళ్ళు ఉన్నారు. ఆశలో ప్రాణ తృప్తిపరుస్తూ ఉన్నాం ప్రభా. ఆలస్యమైన గొప్ప కార్యం జరిగిస్తాం. నయోమిలాగా మేము నిందేస్తున్నామేమో ప్రభా. సర్వశక్తి నాకు అన్యాయం చేస్తున్నాం, నేను ఏ మీద నిందేస్తున్నామేమో ప్రభా. జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. మేము నేర్చుకున్నాం అన్న నుంచి ప్రభా. మా గొప్ప ప్రార్థన వల్ల మేము పొందుకుంటాం. కేవలం ప్రార్థన వల్లే సాధ్యం కాబట్టి ప్రభా ఈరోజు అన్న నుంచి మేము ఖాళీగా వెళ్ళట్లేదు ప్రభా. అన్న నుంచి అనేకమైన సంగతులు నేర్చుకుని వెళ్తున్నాం. ప్రార్థన నుంచి అనేకమైన పొందుకోవాలని అన్న ద్వారా నేర్చుకుంటే హృదయాల ద్వారా నింపుకుంటూ వెళ్తున్నాం మా ఇంటికి ప్రభా. ఎత్తబడిన వాక్యం దృష్టి వెతుపోకుండా ప్రభా మా హృదయాల్లో భద్రపరచుకోవడం కృప చూపించి నడిపించండి. వచ్చే వారం కూడా స్త్రీలకు కూడా నువ్వు సహాయం తెచ్చి నడిపించమని, అలాగే ప్రభా వ్యాధుల కోసం, బాధల కోసం ప్రభా, బాధపడే కోసం ఇక్కడ ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్న ప్రభా వాళ్ళందరినీ నీ దృష్టికి తీసుకొస్తున్నాం ప్రభా. వాళ్ళ అవసరతని, అక్రతల్ని నీ మహిమలో తీర్చని అడుగుతున్నాను. సమస్తము సమకూడి జరుగుతాయని ప్రభా. నీ కేవలం నీ ప్రణాళికను బట్టే ప్రభా మేము ఎదురు చూసే వాళ్ళగా ఉండడానికి సారిపోకుండా ప్రభా తన నిట్టూర్పు కాకుండా అలసిపోయి ఉన్నావేమో ప్రభా. మాకు నీ మాటలు సత్తు కలిగించదు కృప చూపించి నడిపించమని ప్రభా. మీ గృహాలకు వెళ్తుండగా నీ కృపని కాపుదల నుంచి క్షేమంగా తీసుకోవడం కృప చూపించమని యేసుక్రీస్తు వారి విలువైన నామములో మిక్కిలి వినతితో ప్రార్థిస్తున్నాం అక్కని తండ్రి. ఆమేన్. వందనాలమ్మా.